మిత్రులందరికీ నమస్కారం. నేను మీ ప్రియా చౌదరి. సూర్య ఆరాధన వల్ల, సౌర హోమం వల్ల మన నిత్య జీవితంలో ఉన్నటువంటి ఎన్నో ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు అనేటటువంటి విషయాలు ఎన్నో 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 ఉన్నాయి. అవన్నీ మీ ముందు ఉంచేటటువంటి సందర్భంలో ఈరోజు ఆ సౌర హోమం వల్ల, సూర్య ఆరాధన వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటం ఎలా అనేటటువంటి విషయం గురించి మాట్లాడడానికి మన ముందు ఉన్నారు సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు. వారిని అడిగి తెలుసుకుందాం. సూర్యోస్మి అండి. సూర్యోస్మి చాలా అద్భుతంగా ఉంది సార్ సూర్యోస్మి అనడం. గుడ్ మార్నింగ్లు, హాయ్లు, హలోలు లేకుండా మీరు ఫోన్ చేసినప్పుడల్లా మీరు చక్కగా అంటారు అమ్మ సూర్యోస్మి అని, లేదంటే సూర్యోస్మి తల్లి అంటారు. అది వినడానికి కూడా ఆ మాట విన్నప్పుడల్లా నాకు మనసు ఎందుకో ఒక అనిర్వచనీయమైనటువంటి ఒక అనుభూతికి కనెక్ట్ చేస్తుంది. అంటే ఇది మనం మర్చిపోయాం కదా సూర్య భగవాను. అలాగే ఎక్కువ నా దగ్గరికి వచ్చేటటువంటి కేసెస్ కానివ్వండి, నా చుట్టూ చూస్తున్నటువంటి ఇష్యూస్ కానివ్వండి, చాలామంది నన్ను అడగమన్నటువంటి ప్రశ్న ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు. సార్, ఇప్పుడు ఒక వ్యాపారం పెట్టారు. వ్యాపారం పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక సంకల్పం ఉంటుంది, లాభాలు సంపాదించాలి, ఖచ్చితంగా సంపాదిస్తామనేటటువంటి విజన్ తోటే స్టార్ట్ చేస్తారు. దాంట్లో అనుభవం లేకపోవటం వల్ల కానివ్వండి, లేకపోతే అనుభవం ఉన్న కాంపిటీషన్ ఎక్కువ ఉండడం వల్ల కానివ్వండి, ఎన్నో విధాలుగా చాలామంది, ఇంకా చెప్పాలంటే చాలామంది భయపడతారు కర్మకాలి, లేకపోతే ఇలాంటివన్నీ, ఒకవేళ జాతకం బాగోక కానివ్వండి, కలిసి రాక ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, వ్యాపారంలో నష్టాలు వస్తూ క్లోజ్ చేసేటటువంటి సిచ్యుయేషన్కి చాలామంది వచ్చేస్తారు. చాలామంది క్లోజ్ చేసేస్తారు. కానీ నాలాంటి వాళ్ళకి ఎక్కడో ఒక చిన్న ఆశ ఉంటుంది సార్, ఎలా అయినా సరే బ్రతికించాలి. ఒక చిన్న దీపము, చిరు దీపము, గోరంత దీపం కొండంత వెలుగు. ఆ గోరంత దీపం వెలిగించే ఈ సౌర హోమం ద్వారా, దాన్ని చేయడం ద్వారా ఆ వ్యాపారాన్ని కొండంతగా పెంచుకునే అవకాశాలు ఉన్నాయా? వ్యాపారం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, ఏదైనా సరే. భారతదేశము సంపన్న దేశం. అంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలో రత్నాలు రాసులు కుప్పలు కుప్పలుగా పోసేవారు. మీ దగ్గర ఉన్నది ఏదో పట్టుకెళ్ళి అక్కడ పెట్టి మీకు నచ్చిన గుప్పుడు వజ్రాలు తీసుకుని, అలాగే వస్తు మార్పిడి తప్ప కొనుక్కోవడం అమ్మటం లేదు, వ్యాపారం లేదు. మాకు అంటే అంత ఉంది. మీ దగ్గర విపరీతమైన నోట్ల కట్టలు ఉన్నాయి. మీకు ఏదో అవసరమైంది, అవతల వాడికి డబ్బు అవసరం, వాడి దగ్గర పదార్థం ఉంది, మీకు తీసి అలా ఉండేటువంటి దేశం ఈరోజు. అంటే మనకి భారతదేశం మీద దండెత్తి ఇక్కడ ఉన్నటువంటి సంపదని కొన్ని సంవత్సరాలు ఏనుగుల మీద ఓడల్లో మోసుకెళ్ళినటువంటి మహానుభావులు ఉన్నారు సార్. ఇక్కడ ఉన్న వజ్రాలు, వైడూర్యాలు ఎన్ని ఉన్నాయి. బ్రిటిష్ రాణి కిరీటంలో ఒకటి ఉంటది, ఇంకెక్కడో కోహినూరు వజ్రం, ఇంకెక్కడో ఇంకొక చోటు ఉంటది, కృష్ణుడు మరకతమణి ఇంకొక చోట ఉంటుంది. ఏంటి సార్ ఇవన్నీ వింటుంటే, అవన్నీ మన దేశానికి ఎప్పుడొస్తాయా అని చెప్పేసి అని చూస్తూ ఉంటాను నేను. అంతకు మించిన సంపద ఇంకా ఉందమ్మా భారతదేశం, అంతకు మించిన సంపద. ఇది ఇంకా బాగుంది సార్, ఇచ్చేసాం పోండి, ఇంకా మా దగ్గర బోల్డ్ ఉంది. ఆ బోల్డ్ ఉన్న సంపద ఎలా తీసుకోవాలి? మీరు అడిగారు వ్యాపారంలో ఇన్కమ్, ఉద్యోగంలో ఇన్కమ్. మనకి ప్రతి మనిషికి కూడా మన శరీరం 7 చక్రాలతో నడుస్తూ ఉంటుంది. అంటే ప్రధానంగా 7 చక్రాలు, ఇంకా చాలా ఉన్నాయి. ఈ 7 ప్రధానమైనటువంటిది మూలాధారం. మూలాధారం మీరు సంపాదించడానికి కావలసినటువంటి పొటెన్షియల్ ఎనర్జీని ఇస్తుంది. స్వాదిష్టానం మీరు సంపాదించిన దాన్ని ఖర్చు పెట్టే విధంగా ప్లానింగ్స్, ట్రావెలింగ్, షాపింగ్, ఇంప్లిమెంటేషన్, వీటి మీద ఉపయోగపడుతుంది. మూడవది అతి ఇంపార్టెంట్, మణిపూరకం. ఇది ఆ సంపదని దాచిపెడుతుంది, నిలవ పెడుతుంది. అందుకని నేను ఏమంటానంటే, పొట్ట బాగున్నవాడు పొట్టలో బోళ్ళంత దాచుకుంటాడు. అంటే 2 ఉంటాయి మనకి, కడుపులో మంట, కడుపు మంట. ఇవి 2 చాలా ఇబ్బంది. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరిలో మాక్సిమం కడుపు ఉన్నాయి సార్. కడుపులో మంట ఎక్కువ ఉంది. లేదు సార్, కడుపు మంట కూడా చాలా ఉంది. ఎందుకంటే నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నా, అనుభవిస్తున్నాను కాబట్టి చెప్తున్నా. 2 ఉన్నాయి. అది వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, కడుపు మంటతో కడుపులో మంట తెచ్చుకుంటున్నారు. అంతే. ఇది దీనికి అంటే మనకి సూర్యుడు కాలపురుష చక్రంలో పంచమ స్థానానికి అధిపతి, పంచమ రాశి. సింహరాశి మేషం నుంచి, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం 5వ రాశి.
పంచమ రాశికి అధిపతి. పంచమం ఏం చెప్తుంది అంటే ప్రేమను చెప్తుంది, జ్ఞానాన్ని చెప్తుంది. చదువు, జ్ఞానం, ప్రేమ, అంటే ఇవి రెండే చెప్పింది. అంటే ఇంకా ఇండెప్త్కి వెళ్తే మనకి లోపల మనకి సింహరాశిలో ఉండేటువంటి మక, పొబ్బ, ఉత్తర నక్షత్రాలు ఆ రాశిలో ఉండేటువంటి నక్షత్రాలు. ఇవి మనకి ఏం చెప్తాయంటే ఎవరైతే ప్రేమతో ఉంటారో వాళ్ళకి కడుపు మంట, కడుపులో మంట రెండూ ఉండవు. ఎవరైతే చదువుని బాగా చదువుకుంటారు, అంటే ఇప్పుడు మీరు చదువుతున్నటువంటి 913 ర్యాంకు, 15 ర్యాంకు, 1 1 2 2 3 3 4 4 ఇవి కాదు. మనకు అద్భుతమైనటువంటి జ్ఞానం అంటేనే వేదం. వేదంలో చెప్పబడిన ప్రతి మాట కూడా జ్ఞానం. అదంటే ఇప్పుడున్నటువంటి మనం చదివే చదువులు, నేను చదువుకున్న చదువు కూడా, నేను చాలా చదివేశాను కానీ నాకు పెద్దగా దేనికి ఉపయోగపడలేదు. ఎప్పుడైతే వేదం గురించి తెలుసుకుని దాన్ని ఆచరిస్తున్నాను, నా జీవితంలో అద్భుతమైనటువంటి మార్పు. ఆ జ్ఞానం మనకి ఆ సంపదను కడుపులో దాచుకోవడానికి, మణిపూరకంలో దాచుకోవడానికి శక్తి, ధనాన్ని ఇస్తుంది. మీ దగ్గర డబ్బు లేక బాధపడుతున్నారు, సంపాదించలేక కాదు. మూలాధారం పనిచేస్తుంది, సంపాదిస్తున్నారు కానీ నెల చివరికి వస్తువుల్లోకి చేతులు ఏమి ఉండట్లేదు. మళ్ళీ 1 లక్ష, 2 లక్షలు, 10 లక్షలు సంపాదిస్తున్నారు. అసలు ఇది వరకటితో పోల్చుకుంటే ఇప్పుడున్నటువంటి పిల్లలు ఒక్కొక్కరు నెలకి 2 లక్షలు, 3 లక్షలు జీతాలు. పూర్వం 100 రూపాయలు కూలి, లేదా అంతకు పూర్వం వెళ్తే రూపాయలు. ఫస్ట్ సాలరీ ఎంత చెప్పమంటారు సార్? స్కూల్లో టీచర్ గా 250 రూపీస్, 250 రూపాయలతో స్టార్ట్ చేశా. ఇవాళ వీళ్ళ జీతాలు చూస్తుంటే కానీ నెలకి వచ్చేసరికి మళ్ళీ ఈఎంఐల కోసం టెన్షన్లు పడుతుంటే ఆశ్చర్యం వేస్తుంది సార్. ఆ 250 రూపీస్ లో మా అమ్మమ్మ చక్కగా దాచి మాకు ఏది కావాలన్నా ఆ డబ్బు మళ్ళీ తిరిగి మాకే ఇచ్చేది. ఎంత అద్భుతంగా ఉండేది సార్. పూర్వం అంటే నా చిన్నప్పుడు మా అమ్మమ్మ 10 పైసలు ఇస్తే నేను మా అక్క కొనుక్కోకూడదు, కొంచెం చిల్లర దాచుకునేవాడు. 10 పైసలు. చూడండి, అది ఇప్పుడు ఎందుకు మృగ్యం అయ్యింది సార్? అదేనమ్మా, అంటే ఇక్కడ మనలో లోపించింది. ఫస్ట్ జ్ఞానం పోయింది. అద్భుతమైనటువంటి కుట్రలో భాగమై మన చదువుల్ని వెస్ట్రన్ చదువులుగా మార్చేసుకున్నాం. జ్ఞానం, పెద్ద బాల శిక్ష తెలుసు సార్. ఉందా? ఎవరు దాన్ని చదువుతున్నారా? మా ఇంట్లో ఉంది, మా అమ్మాయి చదివించారు. గుడ్. అంటే డెఫినెట్ గా మీ అమ్మాయిలో ఆ జ్ఞానం ఉంటుంది. పెద్ద బాల శిక్ష అంటే చిన్న వయసు నుంచి వాళ్ళలో ఆ పెద్దరికాన్ని, ఆ జ్ఞానాన్ని తీసుకొచ్చేటువంటి శిక్షణ లేదు. ఇప్పుడు మీరు ఈరోజు చదివేసారు, సర్టిఫికెట్లు ఉన్నాయి, జాబ్కి అప్లై చేస్తే జాబ్ వచ్చేస్తుంది, డబ్బు వచ్చేస్తుంది. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, దానికి కూడా కోర్స్ ఉంది కదా సార్? దానికి కూడా కోర్సులు ఉన్నాయి సార్. ఇల్లు ఎలా ఓడవాలి కోర్సు, బూజులు ఎలా దొరపాలి కోర్సు. ఇదివరకు ఎంబీబీఎస్ డాక్టర్ గారు అంటే మీరు అప్రస్తుతం అని చాలా మంది అనుకుంటారు, అసహనంతో ఉంటారు. ఖచ్చితంగా వినండి. ఫస్ట్ వినడానికి సహనం వస్తే అన్నీ వస్తాయి. తర్వాత ఒక ఎంబీబీఎస్ చదివినటువంటి డాక్టర్ ఊర్లో ఉంటే ఆయన అన్ని దాదాపుగా చూసేవారు. ఆపరేషను అని అంటేనే ఊరు దాటించేవాడు సార్. ఈ రోజు జనరల్ ఫిజిషియన్, ఆ ఎంబీబీఎస్ లోనే జనరల్ ఫిజిషియన్ సబ్జెక్ట్ ఉండేది. ఇప్పుడు ఎంబీబీఎస్ అంటే ఏంటంటే ఎంట్రన్స్ టెస్ట్ లాగా అయింది. వాళ్ళు ఎలా ఉన్నారంటే డిప్లొమా హోల్డర్స్ కంటే దీని కింద ఉన్నారు. వాళ్ళకి అసలు డ్యూటీ డాక్టర్స్ కింద వేస్తున్నారు వాళ్ళని తప్ప వాళ్ళకి ఏ ప్రయారిటీ లేదు. ఎందుకు అనంటే కుడి ముక్కుకు ఒక డాక్టర్, ఎడం ముక్కుకు ఒక డాక్టర్, ఎడం చెవికో డాక్టర్, కుడి చెవికో డాక్టర్, ఎడం కంటికోటి, కుడి చెవికి, నోటికోటి, ముక్కుకోటి, మూతికోటి అంటే ఉన్నాయి. కానీ మినిమం నాలెడ్జ్ అనేటటువంటిది ఆ రోజుల్లో డాక్టర్స్ కి ఉండేది. బట్ ఇప్పుడు నిజంగా ఈ కోర్సులు విభజించి సార్, బ్రిటిష్ వాడు మాత్రం ఒకటి బాగా ఇచ్చెళ్ళాడు. డివైడ్ అండ్ రూల్ మాత్రమే కాదు సార్, డివైడ్ అండ్ ఎడ్యుకేషన్ కూడా ఇచ్చిపోయినాడేమో అనిపించింది. అంటే ఇప్పుడు మనం ముక్కు కోసం వెళ్ళాము అని అంటే ఈఎన్టీ హాస్పిటల్కి వెళ్తాం సార్. ఐఈ, నోసు, టంగ్ మూడిట్లకి అనుసంధానం ఉందని ఒకప్పుడు. ఇప్పుడు 3 ముగ్గురు డాక్టర్లు ఉన్నారు. అంటే ఉన్నారా లేదా అనకండి, ఉన్నారు. ఎందుకంటే మాకు చెప్పారు, మేము కలిసాం కాబట్టి చెప్తున్నా నేను. అంటే ప్రతి ఒక్కదానికి సర్టిఫికెట్ ఉంది సార్, కానీ జ్ఞానానికే లేదు. మీరు అన్నట్టుగా జ్ఞానం ఉంటే వీటన్నిటి మీద కూడా అవగాహన ఉంటది. ఈ అవగాహన ఇచ్చేటటువంటిది జ్ఞానం అనేటటువంటిది మాత్రం నేను చాలా సందర్భాల్లో తెలుసుకున్నాను. అంటే ఇప్పుడు మీరు అడిగిన దానికి ఆర్థిక పరిపుష్టత, ఉద్యోగాలు, అభివృద్ధి, సంపద, అదే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. దానికి ఇప్పుడు ఫిజికల్ అనాటమీకి సంబంధం ఏముందంటే ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం కేవలం భాస్కరాధీనం, ఇంకెక్కడ లేదండి. రత్నాలని రాళ్ళని గుట్టలుగా పోసారు అంటే మన వాళ్ళు చేసిన సాధన, ఉపాసన. ఆయన యోగి వేమన
మన వేమన శతకాలు ఉన్నాయి. అవును. వేమన శతకాలని డీకోడ్ చేస్తే ఆయన బంగారాన్ని ఎలా తయారు చేయాలో అందులో ఎన్క్రిప్ట్ చేసి పెట్టేశాడు. మర్చిపోతానేమోనని శతకాలుగా పద్యాలుగా రాసి పెట్టాడు. అది నువ్వు విడదీయాలంటే నీకు వ్యాకరణం తెలియాలి. హనుమంతుల వారు నవవ్యాకరణ పండితుడు. వ్యాకరణం తెలిసిన వాడు డబ్బు సంపాదించడం చాలా ఈజీ. జ్ఞానినాం అగ్రగణ్యం. ఆయన జ్ఞానుల్లో అగ్రగణ్యుడు. ఆయన ఎవరి ఉపాసకుడు అంటే సూర్యోపాసకుడు. సూర్యుడు ఆయనకి జ్ఞానాన్ని బోధించడానికి గురువుగా అంగీకరిస్తే ఆయనతో పాటు తిరిగి అంటే ఉపాసన చేశాడు, సూర్యోపాసన చేశాడు అని చెప్పడానికి. ఆయన అత్యంత బలశాలి, బాహుబలశాలి కలిగినటువంటి శ్రీరామచంద్రమూర్తికి సహాయకారిగా వెళ్ళగలిగాడు. అంటే అంతటి జ్ఞానం ఉంది. రాముడికి తెలియక కాదు, మళ్ళీ అక్కడ శ్రీరాముడి యొక్క ప్రస్తావన కూడా వస్తుంది సూర్యోపాసనలో. ఆయన్ని నిద్రలేపుతారు. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్తూలం కర్తవ్యం దైవమానేకం. ఇప్పుడు మనందరి జీవితాల్లో ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో, డబ్బుల్ని కోల్పోతున్నారో, వ్యాపారాలని నష్టపోతున్నారో వాళ్ళందరికీ కర్తవ్యం మర్చిపోయారు. శ్రీరామచంద్రమూర్తిని ఆయన ఎందుకు నిద్రలేపారు? వస్తున్నాడు దైవం. సంధ్య ప్రవర్తిత దైవ కర్తవ్యానికి. అంతేగాని కర్తవ్యం అంటే ఉద్యోగానికి టైం అయిపోయింది నువ్వు వెళ్ళు, అది కాదు. ఫస్ట్ మొట్టమొదటి కర్తవ్యం ఏంటంటే నిద్ర లేచి వస్తున్నటువంటి సూర్య భగవానుడిని ఆరాధించటం, అర్ఘ్య ప్రదానం చేయటం. ఇది చెయ్యనంత వరకు నీకు ఎంతున్నా వృధా. మొట్టమొదటి. ఇక మనం లోపలికి వెళితే ఇప్పుడు జరిగిందంతా జరిగిపోయింది, ఏం చేద్దాం అనుకుంటున్నాం. మహాసౌరం అని ఉంటుందమ్మా. అరుణం త్రిచ సౌరం, యజుర్వేదం నుంచి సౌరం పారాయణ ఉంటుంది. సౌరం మంత్రాలతో హవనం చేస్తాం. అందులో మొట్టమొదటి మంత్రం ఉదుత్యం జాత వేద సందేవం వహంతి కేతవ దృశే విశ్వాయ సూర్యం. ఉదయిస్తున్నటువంటి సూర్యుడు నాలో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించుగాక. ఉద్యన్నద్యమిత్రమః ఆరోహన్నుత్తారాం దివం ఉద్రోగం మమ సూర్యరిమానంచనాశయ. నాలో కనపడే రోగాల్ని, కనపడని రోగాల్ని కూడా నాశనం చెయ్యి. ఇలా మనం ఇంకా చాలా మంత్రాలు. అరుణంలో మొదటి మంత్రం ఉంటుంది, భద్రంకరణే శృణుయామ దేవా. నేను వినే ప్రతి మాట నాకు భద్రమై ఉండుగాక. అపభ్రంశ మాటలు, యాక్సిడెంట్ అయింది, ఎవరికో ఏదో అయింది, అరెస్ట్, ఇలాంటి వినక్కర్లే. హార్ట్ అటాక్ వచ్చింది, మీకు ఫోన్ కూడా రాదన్నమాట, అలాంటి వినక్కర్లే. భద్రంకరణే శృణుయామ దేవా భద్రం పశ్యేమాక్ష వీర్యజత్రా. నా చూపు మంచినే చూడుగాక, చెడు చూడాల్సిన అవసరం లేకుండా చెయ్యి. అరుణంలో మొదటి మంత్రం భద్రంకరణే శృణుయామ దేవా. మహాసౌరంలో ఉదయించే సూర్యుడు నాకు జ్ఞానాన్ని, సంపదని ప్రసాదించుగాక. ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి మంత్రాలు. భగ ప్రణీత భగ సత్యరాధో భగేమాం దియముదవ తదన్న భగ ప్రజాజనయగు విరస్వై భగ ప్రణోవిర్ణమంత శ్యామ. నన్ను భాగ్యవంతుడిని చెయ్యి. ఎలా అంటే గుర్రాలు, ఆవులు, పనివాళ్లతో, అంటే నా చుట్టూ జనం ఉండేలా, జనైహి మంచివాళ్ళు నా చుట్టూ ఉండేలా నన్ను భాగ్యవంతుడిని చెయ్యి. అంటే ఇచ్చే మనసు, ఇది తీసుకునే అర్హత. ఎవరైతే అర్ఘ్యం ఇచ్చే మనసు ఉంటుందో వాడికి సంపదని తీసుకునే అర్హత వస్తుంది. ఎవరైతే సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇచ్చినటువంటి అర్హతను పొందాడో, అర్ఘ్యం ఇచ్చి అర్హత తీసుకున్నాడో వారికి మాత్రమే సకల సంపదలు తీసుకునేటటువంటి అర్హత ఉంది, అనుభవించే అర్హత ఉంది. నీళ్ళు ఇయ్యి, సంపద. నీళ్ళే సార్, ఆయన ఏం అడగలేదు, నీళ్ళే. కానీ టైం ఉండదు కదా సార్. అది ఇక అది లేనప్పుడు ఎందుకు టైం ఉండదు కదా సార్. ఇప్పుడు రాత్రి అంటే నేను ఇక్కడ టైం ఉండదు అనేటటువంటిది కొంతమంది బద్ధకస్తులకైతే ఇంకొక మాట కూడా చెప్తున్నాను. అంటే బాధ కొంతమంది ఉంటారు. ఇప్పుడు బిజినెస్ అనుకోండి, లేకపోతే ఇప్పుడు వస్తున్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అనుకోండి, డే అండ్ నైట్ పాపం వాళ్ళని పీల్చి పిప్పి చేస్తున్నారు సార్. వాళ్ళు ఎప్పుడు అర్ధరాత్రి పడుకుంటారు, సూర్యాస్తమయం తెలియదు, సూర్యోదయమో తెలియదు వాళ్ళకి. ఎందుకంటే లేవలేరు, శరీరం సహకరించదు. కానీ అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఏదైనా సరే ఆ బానిస బతుకు, అది బానిస బతుకే. మీ జీవితం మీ చేతిలో లేదు. వాడు పడుకుని ఉంటాడు, మీరు పడుకోవలసిన సమయంలో మేల్కొని ఉంటారు. ఇది కూడా ఒక రకమైనటువంటి, దాన్ని ఏమంటారు, బానిసత్వమే కదా. స్వతంత్రం కోసం పోరాడి స్వతంత్రం వచ్చిన సంకలు గుద్దుకుంటూ మళ్ళీ తీసుకెళ్లి సాఫ్ట్వేర్ ఉద్యోగాల చేతిలోనే పెట్టేశారు. మీ సర్టిఫికెట్లు, మీ జీవితం, మీ అంతా తీసుకెళ్ళాలి చేతిలో పెడితే వాడు పడుకుంటాడు వాడి టైం ప్రకారం.
మీరు పడుకోవలసిన సమయంలో మేల్కొని పని చేస్తూ మేల్కొని ఉండాల్సిన సమయంలో పడుకున్నాను అని అనుకుంటున్నారు. మీ సమయాన్ని, మీ కాలాన్ని వృధా చేసుకుంటున్నారు. అది బానిస బతుకు. ఇప్పుడు అంటే అమెరికా రాష్ట్రంలో మీరు పని చేస్తున్నారు, అది వేరే. ఆడెక్కడో అక్కడే ఉన్నాడు, కానీ మీరు ఇండియాలో ఉన్న వాడి సమయానికి మీరు పని చేస్తున్నారు. బానిస బతుకే ఇది. ఒక కూలివాడు పొద్దుట వెళ్ళి సాయంత్రం దాకా పని చేసుకుని వచ్చి శుభ్రంగా ఒక 1000 రూపాయలు 1500 తెచ్చుకుంటాడు, పచ్చడి మెతులు తింటాడు, కళ్ళు శుభ్రంగా తుండేసుకుంటూ పడుకుంటాడు. అది కాలానికి అనుగుణంగా జరుగుతుంది కాబట్టి ఆరోగ్యంగా ఉంటాడు సార్ అతను. మీరు లక్షలు సంపాదించి ఏం లాభం? వాస్తవం. వ్యాపారాలు నష్టపోతున్నారు. మన దగ్గరికి అంటే మన అవసరంతో వాడు రావాలి, వాడి అవసరం వాడిచ్చే డబ్బు కాసుపడి మనం వాడి కోసం ఎదురు చూస్తూ పడిగాపులు కాస్తూ తెచ్చుకున్న డబ్బుని నిలబెట్టుకోలేకపోతున్నాం. అంటే మన శరీరంలో బయోమెట్రిక్ లాగా ఉంటుందమ్మా. ఏ సమయానికి ఏది చేస్తే ఏది వస్తుందో అది చెయ్యాలి. అది కాకుండా ఎంత చేసినా వృధా. లక్షలు సంపాదించి కోట్లు సంపాదించి ఆరోగ్యం లేవు ఎవరికి. ఎందుకంటే సూర్య ఉపాసన కాలానికి అనుగుణంగా. కాలుడు ఆయనే. మనకి ఉజ్జయిని మహంకాళ్, కలకత్తా కాళి, ఇవి రెండు కూడా సమయాలే. సమయానికి అనుకూలంగా ఎవరైతే ఉంటారో, సమయానికి అనుకూలంగా చేయాల్సిన పనులు చేస్తారో వాళ్ళు దేనికి ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాంటి సస్యశ్యామలమైనటువంటి భారతదేశంలో ఉంటూ ఇంకా దౌర్భాగ్యాన్ని అనుభవిస్తున్నాం. సంపదలు చుట్టూ ఉన్నాయి, అనుభవించేటువంటి అవకాశం మన దగ్గర లేదు. కానీ ఒక మంచి మాట అన్నారు సార్, ఎంతో సంపద ఈ దేశంలో ఉంది, దాన్ని తీసుకునే జ్ఞానం కలిగి ఉండాలి. ఆ జ్ఞానం ఇచ్చేది సూర్య భగవానుడు. ఆ భగవానుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఫస్ట్ అర్హత అర్ఘ్యం, ఆ తర్వాత మహాశౌర్య యాగంతో. ఇది నిజంగా చెప్తున్నాను కదా సార్, ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాయంటే, ఒకప్పుడు ఇవన్నీ మన మహర్షులు, మునులు, తర్వాత మన పూర్వీకులు ఇవన్నీ ఆచరించారు కాబట్టే ఈ సంపద, దేశ సంపద ఇలా నిలబడింది. ఎంతమంది ఎంత దోచుకెళ్ళినా కూడా. అలాగే మీరు చెప్పినట్టుగా మనలో కూడా ఎంతో సామర్థ్యం ఉంది, జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని మనం ఏ విధంగా ఎవరిని ఆరాధిస్తే అది మళ్ళీ మనకి వస్తుంది, దాన్ని నిలబెట్టుకోవాలి అనేటటువంటి విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. ఇంకొక విషయం చెప్తాను. చెప్పండి సార్. తూర్పుగోదావరి జిల్లా గొల్లల మామిడాడు అంటే శ్రీకృష్ణ దేవరాయల కాలంలో మనం లేవు, మనకు తెలియదు కదా. తూర్పుగోదావరి జిల్లా గొల్లల మామిడాడులో మా తాతయ్య గారి పేరు సూర్యనారాయణ రెడ్డి. అక్కడ మాక్సిమం అందరూ కూడా ఉల్లిపాయల వ్యాపారం, చింతపండు, పొగాకు, ఇవే వ్యాపారాలు. అక్కడ కూడా బంగారాన్ని కుంచాలు ఏమంటారు కదా, మానికలు కొలిచేవారు. గొల్లల మామిడాడలో ఇప్పుడు ఉంది దేవాలయం, సూర్యనారాయణమూర్తి దేవాలయం ప్రశస్తి. హర్షవెల్లి, కోనార్కు, హర్షవెల్లి తర్వాత అంతటి ప్రాధాన్యత ఉన్నటువంటి దేవాలయం తూర్పుగోదావరి జిల్లా గొల్లల మామిడి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సంపద, విపరీతమైనటువంటి సంపద. నాకు మా తాతయ్య ఉల్లిపాయల దుకాణానికి సంతకు వెళ్ళి వచ్చిన తర్వాత సంచులు, అంటే చిన్న చిన్న సంచులు ఉంటాయి, డబ్బులు గోతంలు అంటారు, పక్కన పెడితే మా అమ్మమ్మ గారు, మీకు చెప్పాను నేను 10 పైసలు ఇస్తే ఇలా గుప్పిడితో తీసి చేతిలో పోసేది మాకు. మా తాత సంచిలోంచి లెక్క పెట్టకుండా తెలియకుండా ఆయన వచ్చాడు కదా, గౌకం తీసి ఇలా పెట్టుకుని మాకు ఇచ్చేసేది ఆవిడ. అంత సంపద. ఆయన ఏం చేసేవారు అంటే, ఆ పూజ గదిలో రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతులు మట్టి విగ్రహాలు. ఆయన పొద్దుటే లేచి స్నానం చేసి 5:30కే, తెల్లవారుజాను 3:30కు వచ్చేవాడు ఆయన. సంతలు పూర్తి చేసుకుని అన్ని సర్దుకొని 5:30కి లేచి స్నానం చేసేసి అర్ఘ్యం ఇచ్చేసి శుభ్రంగా లెక్కలు అవి చూసేసుకుని ఏదో అన్నం పెడితే తినేసి పడుకునేవాడు. అంటే 3:30కు వచ్చి కాసేపు పడుకుని 5:30కి లేచేసి స్నానం చేసి సంధ్యావందనం చేసేసుకునేవారే. నేను ఆ ప్రేరణ పొందింది మా తాతయ్య గారు సంధ్యావందనం ఇవ్వటం. మా అమ్మమ్మ గారు, ఆవిడ పేరు సుబ్బయ్యమ్మ, ఈయన పేరు సూర్యనారాయణ రెడ్డి. ఆవిడ పెళ్లిళ్ళకి ఇట్లకి వంట పాత్రలు, పెద్ద పెద్ద పాత్రలు అద్దెకిచ్చేది. ఆ రోజుల్లో ఉండేది సార్. అవును, ఈ రోజు షామియానా హౌస్ లో వచ్చినాయి కానీ ఒకప్పుడు ఇంట్లోనే పాత్రలు ఇచ్చేవారు. గొల్లల మామిడాడ అంత సంపన్నంగా ఉండడానికి కారణం సూర్య ఉపాసన, సూర్య ఆరాధన. సంపదకి పేరు సూర్య ఆరాధన. అక్షయ పాత్ర, సమంతకమణి, ఇవి రెండే సూర్యుడిచ్చినటువంటి అత్యంత, ఇంకా అంతకు మించిన సంపద ఇంకేముంటదమ్మా. వాస్తవం సార్. నిత్య అన్నదానం అంటే లోటు లేకుండా ఉండడానికి. అలాగే సమంతకమని ఎన్నో బారువుల బంగారం అక్కడ గుడ్లు పెట్టేస్తుంది, అక్కడ పెడుతూనే ఉంది ఇంకా. అది
అందుకని అందరూ మళ్ళీ మనం నేను గ్యారంటీగా చెప్తున్నానమ్మా, నా ఊపిరి ఉన్నంత వరకు నేను, అందుకనే మరి అంటే సూర్యుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నాడేమో. నేను గొల్లల మావిడాళ్ళలోనే పుట్టా. నేను జన్మ తీసుకుంది గొల్లల మావిడాళ్ళలోనే. మా నాన్నమ్మ వాళ్ళ అనపత్తి అయినా నేను గొల్లల మావిడాళ్ళలోనే జన్మ తీసుకున్నాను కాబట్టి, ఆ స్వామి కొలువై ఉన్నటువంటి క్షేత్రంలో జన్మ తీసుకున్నాను కాబట్టి, సన్ స్పిరిచువల్ సొసైటీ అనే ఒక ట్రస్ట్ను పెట్టి జనాల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలి. సంపద కావాలని పరిగెడుతూ, అనారోగ్యంతో పరిగెడుతూ, ఆరోగ్యం కోసం డబ్బులు ఖర్చు పెడుతూ, మనం చిన్న చిటుకు ద్వారా సంపద మీ దగ్గరకే వచ్చేటట్టు చేసుకోవచ్చు. మహాశౌర్య యాగం ద్వారా, సూర్య ఆరాధన ద్వారా. సార్ ఒకటి ఏంటంటే, చాలా మంది నన్ను అడిగినటువంటిది, చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే, మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము విక్రమాదిత్య గారిని కలవచ్చా, మాట్లాడచ్చా, అపాయింట్మెంట్ ఇస్తారా అని అడుగుతున్నారు. అపాయింట్మెంట్ ఇచ్చే అంత నేను అనుకోను. అందరికి అందుబాటులో ఆయనలాగే ఉండాలనుకుంటాను. సూర్యుడు అందరికి అందుబాటులో ఉంటాడు, అందరికి అందుబాటులో ఉంటాడు. అది అందరికి వెళ్లాల్సిన విషయం. అందరం కలుద్దాం. మీరే ఆ వేదిక ఏర్పాటు చేయండి. మీరు అడుగుతున్నారు సౌరంగ హస్తం చేసేయాలి అర్జెంట్ గా, తెలుసుకున్నారు అర్జెంట్ గా నేను చేయాలని అడుగుతున్నారు, పెట్టండి, కలుద్దాం అందరం. తప్పకుండా. అందరికీ చెప్పేది ఏంటి అని అంటే, చాలా మంది నన్ను కాంటాక్ట్ చేస్తున్నారు. స్క్రీన్ మీద ఒక నంబర్ ఇస్తున్నారు. ఆ నంబర్కి ఎవరైనా సార్ అపాయింట్మెంట్ కావాలి అంటే, సార్తో మాట్లాడాలి అనుకుంటే కనుక అపాయింట్మెంట్ ఆ నంబర్కి కాల్ చేయండి. అలాగే ఎవరైనా సరే మహాశౌర్య యాగం చెయ్యాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు, మీ సమస్యలకి సంబంధించి గైడెన్స్ ప్లస్ ఆ యాగం చెయ్యాలనుకునేటటువంటి వాళ్ళు సార్ని సంప్రదించాలి అనుకుంటే మాత్రం విక్రమాదిత్య గారిని స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్కి కాల్ చేయండి. అలాగే వారు అపాయింట్మెంట్ ఇస్తారు టైం చూసుకొని. అప్పుడు మీరు వారితోటి మాట్లాడి మీరు మీ యొక్క సమస్యల్ని చెప్పచ్చు, అలాగే సమస్యలకి పరిష్కారాలు కూడా తెలుసుకోవచ్చు. డెఫినెట్గా ఎవరికైనా అపాయింట్మెంట్ కావాలంటే స్క్రీన్ మీద కనిపించేటటువంటి నంబర్కి కాల్ చేయండి. వ్యాపారంలో ఉన్నటువంటి నష్టాలు, అలాగే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, వాటి సొల్యూషన్స్ కోసం సార్ని సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సూర్యోస్మి. థ్యాంక్ యూ.